కట్కచున్నవాడా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు హల్లెలూయా. ఎప్పుడు గంట పొందుకుంటాను అని గంట మీద ఉంది. అన్యజనుడు రాజు పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడు. దేవుని ప్రజల్ని దీవించవలసింది మానేసి అన్యజనులను దీవించడానికి వెళ్ళిపోతున్నాడు.
హల్లెలూయా. ద్రాక్ష తోటలో ఆ యొక్క పొలంలో నుండి వచ్చేసి ద్రాక్ష తోటలో మధ్యలో చిన్న సందు ఉంటే కుడిగా ఎడగా తిరగలిన సందులో ఈ గాడిద కోలబడిపోయింది. మాట ఇచ్చాడు దేవుడు కొడుతుంటే దాన్ని కర్రతో, నువ్వు నన్ను ఎందుకు ముమ్మారు కొట్టావు అని అడిగింది. నేను నిన్నేం చేశాను? ఎవరు అడుగుతున్నారండి? గాడిద అడుగుతుంది, నోరు లేని గాడిద. అప్పుడంటే దానికి తెలియాలి కదా, ఏంటి గాడిద మాట్లాడుతుంది అని. నువ్వు నన్ను ముమ్మారు కొట్టావు, నేను నిన్నేం చేశాను అని అడిగిందంటే గాడిదకు వాక్కులు చెందుగాను కదా, నేను నన్ను ముమ్మారు కొట్టింది, నేను నేనేం చేస్తున్నాను నీ బిలాముతో అనగా. అయితే బిలాము, నీవు నా మీద తిరగబడ్డావు, నా చేత ఖడ్గమని చంపిందినని గాడితో అన్నాడట. నా చేతులు ఖడ్గముండి నువ్వు చచ్చిపోదువు, చంపేద్దును అని గాడితో అన్నాడట. బిలాము, నీవు నా మీద తిరగబడ్డావు కనుక నేను చంపేస్తూనే ఉండి అన్నాడట. అయితే ఈ గాడిద ఏమని తెలుసా? అందుకు గాడిద, నేను నీ దాన్ని అయింది మొదలుకొని నేను నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదని కదా, నేను ఎప్పుడైనా ఇట్లు చేశాను, నేను ఎలా చేశానా అని అన్నదట గాడిదని కారణం నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయడం కద్దని అని బిలాము తానగా అతడు లేదని. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిలాము యొక్క కన్నులు అప్పుడు తెరబడ్డాయి, దేవుడు తెరిచాడు గనక. గాడిదే కనబడుతుంది అంతవరకు, దేవుని దూత కనబట్టలే, మనోనేతలు మూయబడ్డాయి. సరే, ఆ దూత కనబట్టలేదు. దేవుడు బిలాము కన్నులు తెరిస్తే డబ్బు బంగారం, డబ్బు వెండి, వెండి బంగారం, బంగారం బంగారం అంట పరిగెడుతున్నాడు. సరే, అందుకు గాడిద మాట్లాడగానే నేను నీకు ఇట్లు ఎప్పుడైనా చేశాను అనగానే లేదు అని బిలాముతో అన్నాడు. దేవుడు అంతలో దేవుడు బిలాము కన్నులు తెరిచాను కనుక దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రోవలో నిలబడిన దేవుని దూత అప్పుడు అతనికి కనబడింది. యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేసేట. అప్పుడు హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదని నీవేళ కొట్టిదివి అని దేవుని దూత కూడా అడిగింది. ఈ ముమ్మారు నువ్వు నీ గాడిదని ఎందుకు కొట్టావు అని అడిగింది దేవుని దూత. అయితే ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది, నా ఎదుట నీ నడక విపరీతంగా ఉంది, నేను నిన్ను ఎవరిని దీవించడానికి నియమించాను. హల్లెలూయా. నీవెవరు దీవించడానికి వెళ్తున్నావు? బంగారాన్ని ఆశిస్తున్నావు, ఘనతను ఆశిస్తున్నావు. అవన్నీ నేను ఇవ్వాలంటే నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇవ్వనా అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు తనతో. ఈ దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీ వేళ కొట్టింది, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైంది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను, నేను నీకు విరోధంగా వచ్చాను. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగిను, అది నా ఎదుటి నుండి తొలగని ఎడలా నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణాలని రక్షించేవాడిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, పుట్టిన దేవుడు ఏది శిక్షించడండి. గాడిదలో తప్పేం లేదు కాబట్టి నిన్ను చంపేసి గాడిదని నేను రక్షించేవాడిని అని దేవుని దూత ఆ యొక్క బిలాముతో అంటుంది. ఏమంటున్నట్టు తెలుసా? అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదని యెహోవా దూతతో చెప్పాడు. మళ్ళీ చూసారా, చెడ్డది నేను చంపేయాలని కూడా నువ్వు ఆ చెడ్డ పనికి వెళ్తున్నావని అని ఇంకా తినకి బంగారాన్ని ఘనతను ఆశిస్తూనే ఉన్నాడు కనుక ఇది చెడ్డ పని దేవుని దృష్టిలో, నేను వెళ్ళకూడదు. అన్యజనులను ఆస్వాదించడానికి, దేవుని ప్రజలను శపించడానికి నేను నియమించబడలేదు, దేవుని ప్రజలను దీవించడానికే నియమించబడ్డాను అని చెప్తానికి ఆ మైండ్ పోయింది. సరే, వేరే మైండ్ వచ్చేసింది. అయితే ఈ యొక్క దూత అంటుంది, దేవుని దూత బిలాముతో మళ్ళా ఏమంటుందంటే, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాట కానీ మరేమీ పలుకకూడదని బిలాముతో చెప్పింది. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు. డబ్బు బంగారం ఎంత వచ్చేది, అంత వచ్చేది, నీకు ఏమీ కాదు, నువ్వు అక్కడ రా ఇక్కడ రా అంటే నువ్వు వెళ్తున్నావా ఈ రోజున మోయాబీలు అంటే అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నావా, అన్ని జనుల కార్యక్రమాలు పాలు పొందుకున్నావా? సోదరి జాగ్రత్త, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. దేవుని దగ్గర తీర్పులో నిలబడాలి. ఉన్నది కూడా ఏంటి, ఆస్వాదం కూడా పోతుంది. జాగ్రత్త, జీవితాన్ని కాపాడుకో, దేవునిలోనే ఉండు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు. ఆయన ఒకరు కనిపెట్టుకునే వారి కొరకు ఆయన కూడా కనిపెట్టుకుంటాడు.
హలేలి 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 హలేలి. ఈ యొక్క దూత వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్తున్నావు కదా. బిలాము వచ్చినని బాలాకు విన్నాడట. అధికారులతో కూడా వెళ్ళాను కానీ బిలాము వెళ్ళిపోయాడు. అధికారులు బిలాము వస్తున్నాడని బాలాకు విన్నాడట. హలేలియా. బిలాము వచ్చినని బాలాకు విని ఆ పులిమేరలు చివరనున్న అర్నోను తీరమందులి మోయాబు పట్టణంనకు అతన్ని ఎదుర్కొంటకు బయలుదేరాడట. చివరన మోయాబు పట్టణానికి దగ్గరలో బయలుదేరిపోయాడు. రాజుగారు దైవజనుడు వస్తున్నాడని విని తను ఎదుర్కొని తీసుకురావడానికి సంతోషంగా వెళ్ళిపోయాడు. బాలాకు బిలాముతో, నేను పిలిచినకు నేను నీ యొద్దకు దూతలు పంపించాను కదా, నువ్వెందుకు రానన్నావు? నేను నిన్ను ఘనపరచడానికి సమర్థుడని కాదా? నేను ఘనపరచలేనా? నీకు కావాల్సింది ఏంటో అది ఇవ్వలేనా నేను నీకు? నువ్వెందుకు రానన్నావు అని రాజు అడుగుతున్నాడు. మోయాబు రాజు అని. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి, ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నాతో ఏం చెప్తే అదే నేను పలికేదను. దేవుడు నా నోట పలికించే మాట నేను పలికిదని బాలాకు తెచ్చిపోడు. దేవుడు నాతో ఏం చెప్తాడు అదే చెప్పాలి. నేను వచ్చా ఏముంది, వచ్చాను కానీ అని అంటున్నాడు. చూసారా, దేవుని ప్రక్కన పెట్టేసి దేవుడిచ్చిన ఆస్వాదాన్ని ఉపయోగించుకొని లోకానుసారంగా లోకస్తులతో కలిసిపోతున్నాడు. సోదరి ఈ రోజున ఏదన్నా మన బంధువులు కానీ లేక ఎవరైనా పిలుస్తున్నారా అంజలి కార్యక్రమాలకి, అది బాగుంటుంది ఇది బాగుంటుంది, ఇది ఇస్తాడు అది ఇస్తాడు, ఎన్ని రోజులంటే అన్ని రోజులకి జరిగిపోద్ది అని రకరకాలుగా చెప్తారు. సాతాను పేరెప్పళ్ళు జరిగిపోయి సోది చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? జరిగిపోయింది జరగబోయేది చెప్తూ ఉంటారు, జరగబోయేది చెప్తూ ఉంటారు, జరిగిపోయింది చెప్తూ ఉంటారు. 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు 16 ఏముంది? సోది చెప్పిందట చిన్నది. దానికి జరిగిపోయింది తెలుసు, జరగబోయేది ఏం చేస్తుంది చెప్తానంటది. ఇలా జరగబోతుంది నీకు అంటాడు సోది చెప్పేవాళ్ళు. ఇలా జరగబోతుందని అది క్రియేట్ చేస్తుంది, కల్పిస్తాడు సాతాను. కల్పించి అది ఏం చేస్తాడు, దాన్ని ఇలా అంటే నువ్వు ఆ తాయెత్తు కట్టుకో, ఇది కట్టుకో, తప్పించి పడిపోతావు అని అంటది. అది నువ్వు డబ్బులు ఇచ్చి కట్టేసుకుంటావు, అదే తప్పిచ్చేసిందని అనుకుంటావు. అంత కేడు రావాల్సింది, ఎంత బాధ కలగవలసింది నాకు. వాళ్ళు ఎవరో కొట్లాడుకుంటే నేను మధ్యలోకి వెళ్ళిపోయాను. అది ఆ రక్త పాదకలు నా మీద పడినాయి. నేను పోలీసులు వచ్చేసరికి ఇరుక్కోవలసింది. అప్పటికప్పుడే వెంటనే అక్కడి నుండి వచ్చేది తాగితే పనిచేస్తుంది నాకు అనుకునేలా సాతాను చేస్తాడు నీకు సోదరి. అదే క్రియేట్ చేస్తాడు. అక్కడ వెళ్ళు అని నడక పంపిస్తాడు. తోసినట్టుగా ఎవరో తోసినట్టుగా అక్కడ గొడవ అవుతుంటుంది. అది గొడవ మాంత్రికుడు చెప్పినటువంటి సాక్ష్యం. మారినటువంటి వ్యక్తి తనకు కానీ గొడవల్లో వెళ్ళే వాళ్ళు ఎవరట? హల్లెలూయా. తనకి పట్టని గొడవల్లోకి వెళ్ళేవారు ఎవరంట? కుక్క దాటిపోతుంది మన ముందు నుండి. కుక్క వెళ్ళిపోతుంటే ఆ కుక్క చెవులు పట్టుకున్నాడట. వెళ్ళిపోతున్న కుక్క అది ఊరుకుంటుందా? కరదా మరి? ఆ చెవులు పట్టుకుని మరి దాన్ని నొప్పెట్టదా? అలాంటి వాళ్ళట తనకు పట్టని జగడాలకి గొడవలకి మధ్యలో వెళ్ళిపోతారు. మా వాళ్ళు ఎరా ఏంట్రా మావాడేయుడు చూడరాలి వెళ్ళాలని ఇరికించేస్తాడు సాతాను. నిన్ను కూడా చూసారా అలా ఇరికించాడట సాతాను గాడు. వాళ్ళ తల్లి చాలా ప్రార్థిస్తుందట. ఆ మాంత్రికుడి తల్లి ప్రార్థిస్తుంటే నాకు శక్తులు కావాలని వెళ్ళాడట ఇంకో మాంత్రికుడి దగ్గరికి. ఇతను మాంత్రికుడు అవ్వకముందు అతను వచ్చి ఇతన్నే పిలిచాడట, నీ పేరు ఇది కదా అని. సాతాను తెలిసి సాతాను మనుషులు ఎవరో సాతాన్ని ఎదుక్కుంటూ వెళ్ళేవారు ఎవరో. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎదుక్కుంటా వచ్చావా సోదరి, నువ్వు ధన్యురాలు. పాటించు, క్రమాన్ని పాటించు, ఆస్వాదించబడతావు. అయితే మాంత్రికుడు శ్మశానంలోని రాత్రి ఇద్దరు ఉన్నారట. ఇద్దరు ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు వేరే విధంగా ఉన్నారు, వస్త్రహీనులుగా. అటువంటి సమయంలో వీడికి ఏమన్నా యుద్ధ మంత్రాలంటే ఎన్ని హోమాలు వేసి అంత నెయ్యి వేసి ఆ సైతానికి పూజ చేసినా ఇతనికి ఫలించట్లేదట. సైతాన్ని ఎవరైతే ఇతనికి మంత్రాలు నేర్పుతారన్నాడు శ్మశానంలో ఆడి మీదకి వెళ్ళిపోతానట. ఇతనికి మాత్రం రావట్లే, నేర్చుకుందామని వెళ్ళినోడికి రావట్లే.
స్టార్టింగ్లో. అతను లేచి వెళ్ళిపోయాడట. ఇదిగో నా మీదకు వచ్చేస్తున్నాయి శక్తులు, నీ మీదకి రావట్లేదు, నేను వెళ్ళిపోతాను, నీకు మంత్రాలు నేర్పలేను, ముందు మీ అమ్మని వెళ్ళి ప్రార్థనాపని ఇంటి దగ్గర. హలేలి 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 హలేలి. వాళ్ళ తల్లి ప్రార్థనాపరురాలట. సరే, దేవుని నమ్ముకున్న వ్యక్తి దేవుని తప్ప వేరేది ఆమె మనసులో ఉంచుకోదు. నీ తల్లిని ముందు ప్రార్థనాపించు, అప్పుడు వస్తే నీకు ఈ మంత్రాలన్నీ పడతాయి, నేర్చుకుందామన్నా కానీ లేకపోతే రావు అని ఇతను లేచి వెళ్ళిపోయాడట. ఆ శక్తులు నా మీద తెరబడుతున్నాయని యూట్యూబ్లో పెట్టారు, చూసారా? హలేలి 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 హలేలి. ప్రార్థనా పనులు నీ ఇంట్లో ఉంటే ఆ సైతాన్ క్రియలు నీ కుటుంబానికి అంటో సోదరి. ఈరోజు ఎందుకు అంటున్నాయి? కన్నీటి ప్రార్థన ఉందా? పొడి ప్రార్థనలు మానేసేమా? కన్నీటితో విత్తివారు సంతోషంగా ఆనందంతో పంట కోస్తారని ఉంది కదా. వేకో జాములు రేగి మొదటి జాములు వేస్తారట. ఎవరు 31వ అధ్యాయంలో ఉంది, సామెతలు 31:15. సరే, రేయి మొదటి జాములు లేచి ప్రార్థన చేస్తుందట ఆవిడ. ఇలాగా కాదు, హలేలి 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 హలేలి. సరే, మంచిగా ప్రార్థన చేయాలి. చేసి కొంతసేపు గంట అరగంట ఎంతో నువ్వు అలా దేవుడు పెంచుతాడు. హలేలి 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 హలేలిగా. ఆ తల్లి ప్రార్థన ఆపిరా, ముందెళ్ళి ఆ తర్వాత నీకు వస్తాయి అవన్నీ, లేకపోతే రావు, నేను నేర్దామని వస్తే నా మీదకి వచ్చేస్తున్నాయి అవి అని చెప్పేసి వెళ్ళిపోయాడట అతను. చూసారా? నీ ఇంట్లో ప్రార్థన పనులు ఉన్నారా? నీకోసం 1000 తరాలు దీవెన వస్తుంది. సోదరి, నువ్వే నీ ఇంట్లో ఎందుకు ప్రార్థన పరుడుగా మారకూడదు? నీ ఇంట్లో నువ్వెందుకు దేవుని బిడ్డగా మారకూడదు? తల్లి తండ్రి నీవైనా నీ పిల్లల కోసం నువ్వు నేర్పివు, నీ పిల్లలు నేర్చుకుంటారు. హలేలి 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 హలేలి. చూసారా? దేవుడు చేయలేదంటూ లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. సాధ్యము, అన్నీ సాధ్యము, నీ వలన అన్నీ సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము, అన్నీ సాధ్యము, నీ వలన అన్నీ సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఓ సాధ్యము, అన్నీ సాధ్యము, నీ వలన అన్నీ సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి అసాధ్యం అంటే ఏదీ లేదు. నీటిపైన నడిచినవాడు దేవుడు. గాలిని గద్దించాడు, సాతానుని ఓడించాడు సిలువలో. నువ్వు చేయవలసింది ఏమీ లేదు. ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచారో అది దేవుడికి తెలుసంట. తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును అని ఉంది నహూము గ్రంథంలో. దేవుని మీద నమ్మకం ఉంచుతున్నావా? నీ నమ్మకం ఎటువంటిది? క్రియల్లో చూపించాలి. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠాలు కట్టించు, ఇక్కడ 7 కోడెలు 7 పొట్టేళ్ళు సిద్ధపరిచి బాలాకుతో చెప్పాడు. బిలాము చెప్పినట్లు బాలాకు చేశాడు. 7 బలిపీఠాలు కట్టించాడు. ఆ విధంగానే ఒక పొట్టేల్ని ఒక కోడిని అర్పించి, మరియు బిలాము బాలాకుతో బలిపీఠం మీద దహన బలి యొద్ద నిలిచుండి, నువ్వు నేను వెళ్తాను, దేవుని ఎదుర్కొంటాను, ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొంటా వచ్చినేమని ఆయన నాకు కనిపించినది నీకు తెలియజేస్తాను, ఆయన నాకు ఏం కనుపరుస్తాడో అది నేను నీతో చెప్తాను అని చెప్పి వెళ్ళాడు. చెప్పి మెట్ట ఎక్కాను, మెట్టెక్కాడు. తినకంటే కొంచెం హైట్లో వెళ్ళాడు. మెట్టెక్కాడు. కొండ మెట్టు ఎక్కినప్పుడు దేవుడు బిలాముకు ప్రత్యక్షం కాగా అతడు, నేను 7 బలిపీఠాలను ఈ కొరకు సిద్ధం చేశాను ప్రభా. అప్పుడు బలి అర్పించేవారు కదా. ఇప్పుడు వేసే బలి అయిపోయిన తర్వాత మనం స్తుతులు స్తోత్రాలనే బలి అర్పించాం. హలేలి 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 హలేలి. అయితే నేను 7 బలిపీఠాలు కట్టించాను నీ కొరకు, 7 కోడెలు 7 పొట్టేళ్ళు నడిపించాను దేవుడు ప్రభా అని చెప్పాడు దేవుడితో బిలాము. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచాడు, నీవు బాలకుని వద్దకు తిరిగి వెళ్ళి ఇట్లను నేను. అతడు బాలకుని వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులతో తన దహన బలి వద్ద నిలిచిన్నాడు. ఆ మాట ఏం పట్టించుకోలేదు. నీకు బలి అర్పించిన అది అన్న మాట పట్టించుకోలేదు దేవుడు. నువ్వు బాలక రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను. కానీ తన అధికారులతో కాడు దహన బలి దగ్గర నిలబడ్డాడు. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లన్నాడు. ఏమన్నాడు? ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతంలో నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపించుము, రమ్ము ఇశ్రాయేలును
భయపెట్టవలెను అన్నాడట. దేవుడు చెప్తున్నాడు, రమ్ము హల్లెలూయా, రమ్ము నా నిమిత్తము యాకోబుని శపించుము, నా నిమిత్తము ఇశ్రాయేలుని భయపెట్టాలి నువ్వు అని బిలాం రాజు చెప్పాడు. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని శపించగలను నేను? దేవుడు శపించట్లేదు కదా. ఏమని శపించాలి నేను? దేవుడు శపించలేదే. మెట్టల సిక్కుముండి అతన్ని చూచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొంచున్నాను. ఇదిగో ఆ జనం ఒంటిగా నివసించును, జనులు లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4 పాలను ఎవరు లెక్క పెట్టగలరు? హో రీ బాబా రీ కెరవరాంతురా అని చూసారా. నేను ఏమని శపించగలను? దేవుడు శపించలేదు కదా వాళ్ళని. 4వ పాలన యాకోబు యొక్క 4 పాలన ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం నాకు రావాలి. ఈ బాలాకు చేసింది, బిలాం చేసింది తప్పని తనకు తెలిసింది. నేను ఎలా మరణిస్తానో తెలియదు, నాకు మంచి మరణం రావాలని కోరుకుంటున్నాడు. అప్పుడు నా అంత్యదశ వారి అంతం వంటిది దగునుగా కానీ అనుకుంటున్నాడు. సరే, నీతిమంతుల మరణం అంటే మరణం నాకు కావాలి. నేను నీతి తప్పాను, ఆజ్ఞ అతిక్రమించాను అని తినకు తెలిసిపోయింది. అంతటా బాలాకు బిలాంతో, నీవు నాకేం చేసేది? నా శత్రువులను శపించడానికి రప్పించింది, అయితే నీవు వారిని పూర్తిగా దీవించావు. నా శత్రువులను శపించమని నేను పిలిపిస్తే నువ్వు వారిని పూర్తిగా దీవించావు. దేవుడు శపించలేదు కదా, నేను ఎందుకు శపిస్తున్నాను అన్నావు. హల్లెలూయా. సరే, దేవుడు శపించలేదు, నేనేమో శపించగలను అన్నావు. అంటే యెహోవా నా నోట ఉంచినది నేను శ్రద్ధగా పలుకోవద్దా అని ఉత్తరం ఇచ్చాడు. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరొక చోటికి రా, మరొక స్థలానికి నేను తీసుకెళ్తాడు సాతాను. అంటే సాతానుడి ఫ్రెండ్ రూపంలో వస్తాడు. అక్కడికి వెళ్తే నీకు ఇది చెప్తారు, అది చెప్తారు, లేదంటే అది జరిగిపోద్ది అని చెప్పి తీసుకెళ్తాడు. మరొక చోటికి రా, నేను తీసుకెళ్తాను. దైవజనుడిని యొక్క బాలకు రాజు తీసుకెళ్తున్నాడు మరొక చోటికి. అక్కడ నుండి చూసి వాళ్ళు శపించబడ్డానికి ఒకవేళ వీలుంటుందేమో. నువ్వేదైనా చిక్కుకున్నట్లయితే ఏదైనా కార్యంలో, ఆ కార్యంలో చిక్కుకునేలా చేసి దేవుడు నిన్ను వదిలేసేలాగా, శాపాన్ని తెచ్చుకునేలాగా సాతాన్ని క్రియేట్ చేస్తాడు, కల్పిస్తాడు అటువంటి అవకాశాలు. ఎందుకు? దీవించబడ్డం సాతానికి ఇష్టం లేదు. నువ్వు నరకలో పడాలంతే, దేవుని నమ్ముకున్నా సరే, అగ్నిగుండంలో పడాలంతే. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, క్రమం పాటించకుండా రకరకాలుగా చేస్తాడు సాతాను. సాతాను మాట వినకూడదు. అంటే సాతానులాగా నీ దగ్గర రాడు, మంచి ఫ్రెండ్గా వస్తాడు. మంచిగా నువ్వెవరు చెప్తే వింటావు, ఎంత మంచిగా మాట్లాడితే వింటావు, ఎంత ప్రేమగా మాట్లాడితే వింటావు, అలానే మాట్లాడిస్తాడు. మరొక చోటు తీసుకెళ్తాను రా, అక్కడి వారిని శపించవచ్చు నువ్వు, అక్కడిని చూపిస్తాను నేను ఆయన్ని. మరొక చూస్తే అలానే తీసుకెళ్తే అక్కడ కూడా పొట్టేల్ని కోడిని బలి అర్పించి, దహన బలి అర్పించాడు. మళ్ళా దహన బలి అర్పించి అప్పుడు ఏమంటున్నాడంటే, నీవు శ్రద్ధగా, అందుకు అతడు నాతో కూడా ఈ చోటికి రా, దయచేసి నాతో కూడా మరొక చోటికి రా, మరొక చోటికి రా, అక్కడ నీకు వారిని నాతో కూడా మరొక చోటుకు వచ్చినాడు, వారిని చూడవచ్చు. అక్కడ నుండి వారి చివర మాత్రమే నీకు కనబడుతుంది, వారందరూ నీకు కనబడరు. సరే, వాళ్ళు ఒక్కలే కనబడతారు నీకు, మిగతా వాళ్ళందరూ కనబడరు. అక్కడ నువ్వు వారిని శపించడం సులభం అవుతుంది అని అక్కడి నా నిమిత్తం వారిని శపించవాలని అతనితో చెప్పి, పిస్కా కొనన్న కావలి వారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి 7 బలిపీటలను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడిని, ఒక పొట్టేలుని అర్పించాడు. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలుగా నిలిచడం నేను దేవుని ఎదుర్కొంటాను యెహోవా అని బాలాకుతో చెప్పి మరలా ముందులాగానే వెళ్ళాడు బిలాం. దేవుని ఒకవేళ నాకు కనిపిస్తాడే, మళ్ళీ ఎదుర్కొని ఒక మాట అతను నోట ఉంచాడు. దేవుడు కనబడ్డాడు. యెహోవా బిలాంను ఎదుర్కొని ఒక మాటను అతను నోటు ఉంచి, నీవు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళి ఇట్లానే అలా, నువ్వు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఇట్లా అనాలి. నువ్వు ఒక మాట నోట్లో ఉంచాడు, ఇంకేం మాటలు రావట్లే, ఒక్క మాట వస్తుంది, ఇంకేం మాటలు రావట్లే దైవజనుడికి. దేవుడు ఒక్క మాట ఉంచాడు తన నోట్లు. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పను. అతడు బాలాకు వద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి వద్ద నిల్చున్నాడు. మోయాబు అధికారులను అతని యొద్దకు నుండి బాలాకు యెహోవా ఏం చెప్పాను అనగా, బిలాము ఉపమానరీతికి మళ్ళీ అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు అని బాలాకు రాజు అడుగుతున్నాడు. మళ్ళా అన్నాడు బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధం మాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించే నేను దాన్ని మార్చలేను, దీవించమని నాకు సెలవైంది,
నేను దేవుని మాట నేను మార్చలేను. ఆ దీవెనిచ్చే సమయం నువ్వు పాటిస్తున్నావా? ప్రతి వారం నువ్వు వస్తున్నావు సన్నిధికి. ఆ దీవించే సమయంలో నువ్వు సన్నిధిలో ఉంటున్నావా? సోదరుడు సోదరి, ఈ సమయం నువ్వు పాటించు. దేవుని సన్నిధి విడనాడకు. దేవుడు దీవించే సమయం ఉంటుంది మనల్ని. హల్లెలూయా. సరే, ప్రతిదానికి సమయం ఉంది కదండి. అయితే దేవుడు మాట ఇచ్చి అది మార్చేస్తాడా మళ్ళానా? ఆయన అబద్ధం మాటానికి నరుడా? ఆయన మాట ఇచ్చి మార్చడానికి పశ్చాత్తాపడడానికి నరపుత్రుడు కాదని చెప్పాడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఇదిగో దీవించమని నాకు సెలవైంది, ఆయన దీవించి నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులు ఏ దోషంలో కనుగొనలేదు. సరే, ఇశ్రాయేల్లో ఏ వంకరతనం కూడా చూడలేదు. ఆయన దేవుడైన అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. నిజంగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేల్లో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేళ్లకు చెప్పబడును. ఇదిగో ఆ జనం ఆడు సింహంలో లేచును, అది సింహంలో నికి నిలిచును. అది వేటను తిని చంపిన దాని వాటి రక్తం త్రాగి వరకు పండుకొనదు. సరే, ఇశ్రాయేలు ఏ మంత్రం లేదు. దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క బిలాం ద్వారా. నిజంగా యాకోబులో ఏ మంత్రం లేదు, ఇశ్రాయేలులో ఏ శకునం లేదు. మంత్రాలకు వెళ్తున్నావా, శకునాలకు వెళ్తున్నావా? ఈ రోజున దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మంత్రాలు శకునాలు చూడకూడదు, వాటిని ఆశ్రయించకూడదు. ఆ మంచితో చెడ్డతో ఇటు ఉంటుంది. ఏంటిది? గది, వంటగది అటు మార్చేద్దాం అంటున్నాడు. ఎవరు శకునాలు చెప్పేవాడు. ఇలా అంటారు కొంతమంది. జాగ్రత్త, దైవ శాపం వస్తుంది ఒక రోజున. వాళ్ళు చెప్పింది మారుస్తావా? దేవుడు నీకు చెప్పాడా? మంచిది పడగొట్టేసి ఎంత ఖర్చైనా కట్టేద్దామని ఒకళ్ళు హలేలు 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 హలేలు. సరే, దేవుడు కరుణ బట్టి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని సాకులు దేవుడు అలా కార్యాలు చేస్తాడు. ఎన్ని రోజులేనా? ఎక్కడి నుంచావు? నాటకం ఇంకేం పెట్టావు? గట్టి షుగరా? ఏ ఊరు మీరు? ఆ ఊరేనా? దిశదేశం ఉన్నారా? వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారా? గట్టి చెప్పు. వెళ్ళిపోయారా? నువ్వు వెళ్ళిపోతున్నావా? గట్టి చెప్పు. వెళ్ళిపోతున్నానమ్మా. మళ్ళీ రాదు, ఏం పెట్టే పట్టుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? ఏసయ్య ఉన్నాడు. ఏసయ్య ఉన్నారు ఇక్కడ. ఏసయ్య ఉన్నాడు. ఏసయ్య ఉన్నాడమ్మా. ఎలుగు కాబట్టి ఏసయ్య ఉన్నాడమ్మా. ఏసయ్య ఉన్నాడా? ఏసయ్య ఉన్నాడమ్మా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఎవరు? ఏసయ్యనా? ఏసయ్యనా? ఏమేమి జబ్బులు పెట్టేవాడిని పట్టుకుని వెళ్ళిపోవాలి. ఉండడానికి లేదు. ఏసు రక్తంతో కాల్ చేస్తాను. వెళ్ళిపోతున్నావా? మళ్ళీ రావద్దు. రాను.